ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గోల్ గురించి స్టార్ట్ చేశాం, గుర్తుందా? గోల్ అంటే ఏం లేదు నాన్న, నాకు అనంతపురంలో ఇంపాక్ట్ చేయాలని ఉండే, అంతే. దట్ ఈస్ గోల్. నాకు కావాలండి అంతే. నాకు కావాలి అనంతపురంలో అనుకున్నాను. అనుకున్నప్పుడు ఏమైంది తెలుసా, దిస్ యాజ్ పర్ ద స్పిరిచువాలిటీ నువ్వు గట్టిగా స్ట్రాంగ్గా అనుకుంటే అది అయిపోతుంది. హలో, నువ్వు గట్టిగా స్ట్రాంగ్గా అనుకుంటే, కానీ అనుకున్నప్పుడు డౌట్ రావద్దు. అనంతపుర అవుతుందో కాదు, ఎవడెలాంటి వాడు, అక్కడ పట్టించుకుంటారో లేదు, అది వచ్చిందనుకోండి. అంటే డౌట్ వస్తే ఎలా ఉంటుందంటే మనిషికి, నాన్న మీకు మీ ఊర్లో పాయసం లాంటిది ఉంటుందా? అప్పుడప్పుడు చేసుకుంటారా పండుగ? 1000 లీటర్ల పాయసం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి గట్టిగా. 1000 లీటర్ల పాయసం చేసి అందరికి సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న పాయసం బాగుంటుందా? దాంట్లో 2 చుక్కలు పోసాం, ఎలా ఉంటుంది? 2, ఓన్లీ 2 drops ప్లీజ్, ఓన్లీ 2 drops. ఈజ్ ఇట్ ఓకే? నాట్ ఓకే. అంటే మనం మంచి ఆలోచన చేసినప్పుడు డౌట్ వస్తే డ్రాప్స్ వేసినట్లు లెక్క, గుర్తుంచుకో. నేను చెప్పడం కొద్దిగా ఇలాగే స్ట్రాంగ్గా ఉంటుంది నాకు. సో వినండి, నో నెగిటివ్ రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయగలను. మ్యాక్సిమం ఏమవుతుంది నాన్న చేయలేనప్పుడు? మ్యాక్సిమం ఏమైతే చేయలేకుంటే ఫెయిల్ అవుతాము. ఫెయిల్ అయ్యామంటే ఇది గ్యారంటీ సక్సెస్కు ఫస్ట్ స్టెప్ మాత్రమే. సో దెర్ ఇస్ నో ఫెయిల్యూర్. మొన్న శనివారం సాయంత్రము సాయి కృష్ణకి ఫోన్ చేశాను. ఏం సాయి కృష్ణ, క్యాన్సిల్ చేద్దామా ఇంపాక్ట్ అన్న? అదేంటి సార్ అన్నాడు. ఏమో రెస్పాన్స్ లేదు. ఇంతవరకు ఇంటర్నెట్లో 180 మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. ఇంటర్నెట్లో మేము పంపించిన గూగుల్ డాక్స్లో 180 మెంబర్సే. ఎలా వస్తారా అంటే, ఏమో సార్ మీరు రండి సార్ చేద్దామన్నాడు. అదేదో దేవుడు పంపించినప్పుడు ఆకుల రాఘవేంద్రని పంపించేశాడు. ఎక్కడున్నావయ్యా? సూపర్, చెయ్యి ఇట్లాను ఒకసారి, ఇలాను ఒకసారి గట్టిగా, రాఘవేంద్రకి, ఏపీఎస్ఎఫ్కి, సాయి కృష్ణకి, సాయి కృష్ణ అమ్మ నాన్నకి, వీళ్ళు ఇక్కడే కూర్చున్నారు. ఓకే, మురళికి, సోలమన్కి, ఓకే, మీ అందరికీ ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ రావద్దు నాన్న. ఏం రావద్దు? గోల్ రాగానే ఏం చేయాలి తెలుసా? నేను మీకు 2-3 విషయాలు చెప్తాను చూడండి. రైట్, మీరు మామూలుగా ఎక్కడి నుంచో వెళ్తున్నారు అనుకోండి, ఇక్కడ ఒక హోటల్ ఉంటే బాగుండు అని ఇప్పుడు అనిపించిందా మీకు? ఇక్కడ ఒక హోటల్ లాంటిది ఉంటే బాగుండు, ఒక దాబా లాంటిది ఉంటే బాగుండు, ఇక్కడ లాంటి ఫుడ్ ఉంటే బాగుండు, ఒక టీ హోటల్ ఉంటే బాగుండు అని ఎప్పుడో మీకు అనిపించింది. కానీ మీరు స్టార్ట్ చేయలే. కానీ నెక్స్ట్ టైం రాగానే అదే ప్లేస్లో దాబానో హోటలో టీ హోటల్ ఉంటుంది చూడండి మీరు. కారణం ఏంటి తెలుసా? ఐ విల్ గివ్ యూ 1 more టెక్నిక్. నీ మనసులో వచ్చింది నువ్వు చేయకుంటే ఇంకోటి చేస్తాడు. దట్స్ ఇట్. నీ మనసులో వచ్చింది నువ్వు అమలు పరచకుంటే ఇంకోళ్ళు అమలు పరుస్తారు. ఎందుకంటే ఈ థాట్ అనేది ఇక్కడ జనరేట్ తిరుగుతూ ఉంటుంది. అది అమలు పరిచేంత వరకు ఆ థాట్ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ థాట్ను మీరు అమలు పరచాలి. గుర్తుంచుకోండి, మనసుకు నచ్చింది చేయి. విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్, వీ డోంట్ నో. వాట్ ఈజ్ రైట్? అన్నం అమ్మడం మహా పాపం, భోజనం అమ్మడం మనది. ఎటువంటి భారతదేశం నాన్న? ఎటువంటి భారతదేశము? ఎటువంటిది భారతదేశము? ఎటువంటి ఆంధ్రదేశము? ఎటువంటి అనంతపురము? అన్నం అమ్మడం కరెక్టా? నీళ్ళు కూడా అమ్ముతున్నారు. అప్పుడు పాలు 10 రూపాయల లీటరే ఉండే, బిస్లరీ వాటర్ వచ్చినప్పుడు 10 రూపాయల లీటర్ వాటర్ కూడా అమ్మాడు. అందరు నవ్వారు, వాటర్ అమ్ముతున్నాడు వీడేం బతుకురా అన్నారు. ఈరోజు వాటర్ కొనందే లేదు. గుర్తుంచుకో. అంటే దాని అర్థం ఏంటంటే ముందు చూపునాన్న మనం ఎలాంటి గోల్ ఉండాలి తెలుసా? ఏ దానికైతే ఫ్యూచర్ డిమాండ్ ఉండబోతుందో అది అప్పుడు నువ్వు ఇప్పుడే ఊహించగలగాలి, నువ్వు ఇప్పుడే ఆలోచించగలగాలి. విచ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ పవర్ఫుల్ ఆఫ్టర్ 5 years 10 years. ముందు ఊహించు. అప్పుడేమీ తెలుసా? థాట్ ఇక్కడ వస్తుంది. థాట్ ఇక్కడ వచ్చినప్పుడు అమలుపరచడానికి ఏం చేయాలి? ఫస్ట్ ఇంటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఇంటికి వెళ్ళే ముందు మొబైల్ లేని వాళ్ళు ఎంతమందో చేయలేబట్టండి. మొబైల్ ఫోన్ లేని వాళ్ళు, ఓకే, మొబైల్ ఫోన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి తెలుసా? నన్ను సింపుల్ టెక్నిక్ చెప్తాను. మోడర్న్, ఓల్డ్, ఏన్షియన్, సైంటిఫిక్, వాట్ ఐ రెడ్. ఫస్ట్ థాట్ రాగానే ఏం చేయాలి తెలుసా? మీ మొబైల్లో రికార్డింగ్ ఫెసిలిటీ ఉంటుంది.
ఎస్నా ఫస్ట్ రికార్డింగ్ ఓపెన్ చేయండి, దాంట్లో సపరేట్ ఫైల్ పెట్టండి. నాకు ఇప్పుడు వచ్చిన ఐడియా ఏంటంటే, నేను ఆండ్రాయిడ్ అప్లికేషన్లో సాయి సతీష్ అన్న చెప్పినప్పుడు చాలా విన్నాను. ఎందుకు నా ఓన్ సైటే ఎందుకు చేయకూడదు, అనంతపురంలో ఏముందో అనంతపురం అని ఎందుకు నేను ఒక మొబైల్ సైటు చేసి దీన్ని ఆండ్రాయిడ్లో పెట్టకూడదు? ఎవరైనా సరే అనంతపురం కొట్టినప్పుడు నా పేరు రావాలి, మా అడ్రస్ రావాలి. అనంతపురంలో మెడికల్ షాపులను దీంట్లో పెడితే ఎలా ఉంటుంది, అనంతపురంలో హోటల్ని దీంట్లో పెడతా ఉంటుంది. అనంతపురంలో ఉన్న ఇవన్నీ పెట్టేసేసి మొత్తం కనెక్ట్ చేసి ఎన్ని కాలేజీలు ఉన్నాయి అన్నీ పెట్టేసి, ఎంతోమంది పిల్లలు ఇక్కడ జాయిన్ అవుతుంటారు కాబట్టి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ లేదు కాబట్టి హాస్టల్లో నీళ్ళ పేరు పెట్టేసేసి హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ తెలిసేసి అందరు తీసుకొచ్చి అందరు ఫోన్ నెంబర్లు పెట్టి హలో వెరీ సింపుల్. అలా క్లిక్ చేయగానే అనంతపురం హాస్టల్స్ ఉండాలి, కింద కాంటాక్ట్ నీ నెంబరే ఉండాలి. నీకు కావాలంటే నాకు డబ్బు ఇవ్వు చూపిస్తాను చెప్పాలి. అంటే నేనేం చెప్తున్నా అంటే, థాట్ వచ్చినప్పుడు ఆపొద్దు, గుర్తుంచుకోండి. థాట్ వచ్చి ఇది ఇలా చేయడంలో ఖర్చు అవుతుందా? ఇట్స్ నాట్ మచ్ ఎక్స్పెండిచర్ బాస్. You can implement, you can start. Sai Satish just now told you how to create your own website without any cost involved. ఒక అబ్బాయి ఏం చేశాడు తెలుసా, ముందు చూపు గురించి. నేను 2009 ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు ఇలాగే మాట్లాడుతున్నాను. సార్ మీరు ఎన్ని ఐడియాలు చెప్తున్నారు కానీ ఏది ముందు చూపు ఒక్కటి చెప్పండి అన్నాను. నువ్వే ఆలోచించాను. ఆలోచించారు. ఏం రాబోతుంది తొందరలో, ఏమొచ్చినా రాకుండా తెలంగాణ మాత్రం రాసారన్నాడు. గుడ్, రాదన్నావు కదా, ఆ తెలంగాణ సైట్లు ఇప్పుడే ఓపెన్ చేసి పెట్టు. హలో, బుక్ చేయడానికి ఎంత అవుతుందన్న? 200-300 రూపాయలు అవుతుంది. వెబ్సైట్స్ ఎక్స్క్యూజ్ మీ ఆర్ లిజనింగ్. ఆయన రకరకాల సైట్లు బ్లాక్ చేశాడు ఖర్చు పెట్టి. ఒకటే TSRTC.online.com ఎగ్జాంపుల్. ఇలాంటివన్నీ బ్లాక్ చేసి పెట్టేశాడు. గవర్నమెంటే లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కుంది. నేను సింపుల్గా చెప్తున్నాను, ఐ నో దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. నిన్న చెప్పాను ఇంపాక్ట్ మిర్చి బండి, గుర్తుందా? నిన్న ఎవరు వినలేదా మీరు? ఆ అబ్బాయి మిర్చి బండి ఉన్న అబ్బాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈజ్ రన్నింగ్ 108 రూమ్లో ఉన్న లాడ్జింగ్ మెయింటైన్ చేస్తున్నాడు దిల్సుఖ్ నగర్లో. వెరీ బిగ్ హ్యూజ్ లాడ్జింగ్. ఎలాగంటే ఫస్ట్ అక్కడ నుంచి బజ్జీ బండి నుంచి ఇడ్లీ బండి పెట్టాడు, ఇడ్లీ బండి నుంచి హాట్ ఇడ్లీ అన్నాడు, హాట్ ఇడ్లీ నుంచి ఇంకేదో ఇడ్లీ అన్నాడు, ఇడ్లీ నుంచి అదేదో పొడుగున్న ఇడ్లీ పెద్దగా ఉంటుంది చూడండి, తట్ట ఇడ్లీ అన్నాడు, తట్ట ఇడ్లీలో మసాలా ఇడ్లీ అన్నాడు, మసాలా నెల్లూరు ఇడ్లీ అన్నాడు, లేదు అనంతపురం ఇడ్లీ అన్నాడు, ఏదో అన్నాడు, రాగి ముద్ద కమ్ ఇడ్లీ అన్నాడు, ఏదో చేసిండు, అన్నీ మిక్స్ చేసిండు. పీపుల్ ఆర్ క్రేజీ కదా. ఓకే, నెయ్యి ఇడ్లీ అన్నాడు, నూనె ఇడ్లీ అన్నాడు, ఏమో అన్నాడు, ఇంకోటి అన్నాడు తెలుసా, ఓ ఇడ్లీ పెట్టాడు, ఈ ఇడ్లీ తింటే మీరు సన్నగా అవుతారని రాశాడు. సో అక్కడి నుంచి మెస్ పెట్టాడు, మెస్ సక్సెస్ అయింది, హోటల్ సక్సెస్ అయింది. దాని నుంచి అన్నీ నేనే ఇనాగ్రేషన్. ఓకే, దాని తర్వాత చిన్న హాస్టల్ పెట్టాడు, హాస్టల్ పెట్టి మన అబ్బాయిలది హాస్టల్ పెట్టాడు, తర్వాత అమ్మాయిల హాస్టల్ పెట్టాడు. ఏది కూడా కాదు, అన్ని కిరాకి తీసుకుంటూ బోర్డు పెట్టాడు అంతే. హలో, రెంట్కి తీసుకున్నాడు, బోర్డు పెట్టాడు. మనకు ఏముంది కదా, సో వాట్, ఎవరేమనుకుంటే అది మనకి తెలుసు బాగా. అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఫైనల్గా ఇప్పుడు పెద్ద హోటలే కట్టాడు. అది కూడా నేనే ఎంకరేజ్ చేసిన. సో ఐఎమ్ టెలింగ్, నేను మిమ్మల్ని ఏదో బజ్జీ బండి పెట్టుకోమంటలేను, రాగి ముద్ద సంగతి పెట్టుకుంటే. థింక్ సంథింగ్ డిఫరెంట్. అంటే ఫస్ట్ గోల్ కావాలి. ఏం కావాలన్నా గోల్ను ఫస్ట్ ఆడియో రికార్డింగ్ చేయండి. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈరోజు ఆలోచన డేట్ ఏంది, ఈరోజు 6వ తారీఖు డిసెంబర్. ఆలోచన ఏంటంటే చెప్పేసుకో ఫస్ట్. ఎందుకోసం అంటే అది ఖర్చు అయ్యేదేం కాదు. పాత సిస్టమ్స్ మేము ఇంట్లోకి వెళ్ళి బుక్ రాసేవాళ్ళం. టుడేస్ మై థాట్ ఈజ్ రాసేవాళ్ళం. రాయడం ఓల్డ్ టెక్నిక్, మాట్లాడడం న్యూ టెక్నిక్. ఓకే, రాసిన బుక్ పోవచ్చు, ఇది రికార్డింగ్ పోయే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది మనం ఒక ఈమెయిల్లో కూడా దాచిపెట్టుకోవచ్చు. నేనేం చేశానంటే, ఈ లాస్ట్ 1 ఇయర్గా నేను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కు ప్రెసిడెంట్గా ఉండే, నాకు టైమే లేకుండే. కానీ నాకు బుక్స్ రాయాలని చాలా కోరిక. ఏం చేశాను తెలుసా, ఇయర్ ఫోన్ పెట్టుకున్నాను, నా బుక్ ఏం రాయాలో థాట్స్ మొత్తం అని రికార్డ్ చేయడం మొదలుపెట్టాను. మొత్తం రికార్డింగ్, నాన్ స్టాప్ రికార్డింగ్ చేసి సురేష్ సార్ ఉంది కదా ఇక్కడ, ఉద్యోగ సోపానం సారు, వారికి మొత్తం పంపిస్తాను. వాళ్ళ మనుషులు మొత్తం వింటారు, మొత్తం కొట్టేసి టైప్ చేసి పంపిస్తారు, చూస్తాను, కరెక్ట్ చేస్తాను, బుక్ రిలీజింగ్ అవుతుంది. ఎంత బాగుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే యూ కెన్ బికమ్ సంథింగ్ డిఫరెంట్. ఆర్ యూ లిజనింగ్? సో ఆ డిఫరెంట్గా ఉండాలంటే మనం ఆడియో ఏమైనా పెట్టుకోండి. తర్వాత ఏం చేయాలి తెలుసా, ఇది కరెక్ట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ వుడ్ లైక్ టు బికమ్ టీచర్స్ ఎంతమంది అనుకుంటున్నారు? వెరీ గుడ్. ఆంట్రప్రీనర్స్ అంటే ఇండస్ట్రియలిస్ట్ ఆర్ సంథింగ్, వెరీ గుడ్. IAS,
ఓకే, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్. ఓకే, రైట్. నేను కరెక్ట్ 5 days బ్యాక్ ఇలాగే మాట్లాడుతున్నాను ఒక ఊర్లో. ఆ ఊరు పేరు సిరిసిల్ల. మీరు ఏమవుతారంటే అందరు ఇలాగ ఐఏఎస్ ఐపీఎస్ అన్నారు. ఒక అబ్బాయి ఇలాగే చేయలేబట్టాడు. ఏంటన్నా అంటే, సార్ నన్ను అడగట్లేదు సార్, ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఏమవుతావు అంటే, సార్ వీళ్ళు ఏమవుతారో కదా నాకు తెలియదు సార్, నేను జరిగింది మాత్రమే అవుతుంది అన్నాడు. ఏమవుతామన్నా, నేను 5 ఏళ్ళ తర్వాత ఒక నాన్ననైతా అన్నాడు. అర్థం కాలేదు చాలామందికి. నేను చెప్పాను దానికోసం పెద్ద కష్టపడేది పెళ్లి చేసుకున్నాను ఏదో లేదు సార్, 2 పిల్లలకి అంటాను. అదో గోల్ కాదు నాన్న. గోల్ ఎలా ఉండాలి తెలుసా? అందరు నాతో పాటు చెప్పండి, ఎస్ చెప్పండి గట్టిగా, ఎస్ MARTY. చెప్పండి ఏంటది మొత్తం? స్మార్టీ. స్పెసిఫిక్గా ఉండాలి గోల్, నిర్దిష్టంగా ఉండాలి, చక్కగా ఉండాలి. గోల్ ఎంత పవర్ఫుల్గా ఉండాలంటే స్పెసిఫిక్గా ఉండాలి. ఎలా ఉండాలి? స్పెసిఫిక్గా ఉండాలి. స్పెసిఫిక్ గోల్. ఈ గోల్ ముందు ఎప్పుడు మీకు గోల్ కావాలన్నా ఏం చేయండి అన్న, ఇవన్నీ నమ్ముకోండి, పైకి వస్తారు. నా మాటినండి, పైకి వస్తారు. ఆ గోల్ రాగానే ఒక స్వామీజీ ఆశీర్వాదం తీసుకోండి. వాస్తు ప్రకారమే ఇంట్లో నడవాలి, వాస్తు ప్రకారమే కూర్చోవాలి, వాస్తు ప్రకారమే కూర్చోవాలి. ఎగ్జామ్లో కూడా వాస్తు ప్రకారమే కూర్చోవాలి. ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు సార్ ఇది వాస్తు ప్రకారం అటు కూర్చోండి సార్, ఇంటర్వ్యూ మార్చాలి. ఓకేనా? మీరు ఇవి నమ్ముకుంటే పైకి వస్తారు. మళ్ళీ చెప్తున్నాను, పైకి వస్తారు. మీరు కాదు, అవి చెప్పినోడు. సో ఇది కాదు, మనకేం కావాలి? గోల్. గోల్ కావాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా చెప్పండి, నేను అనుకున్నది సాధించగలను. నాన్న జాగ్రత్తగా వినండిరా. అనుకుంది సాధించాలనుకుంటారా? చెప్పండి గట్టిగా. బుక్స్ ఉన్నాయా మీ చేతిలో? ఓపెన్ చేయండి. లేకుంటే మొబైల్స్ ఆడియో బుక్స్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేయండి. హౌ టు మేక్ బర్నింగ్ డిజైర్ మీకు సింపుల్ టెక్నిక్ చెప్తాను, వెరీ పవర్ఫుల్. నేను చెప్పింది ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్ ఏం చెప్పను, ఏదో ఆకాశం చెప్పను, నేల మీద ఉండి సాధించేది చెప్తాను. ఓకేనా? రైట్. మీ పుస్తకంలో ఎగ్జాక్ట్లీ నాన్న మాట్లాడుదురా, ఒక 4 years తర్వాత హలో ఏమవుతారో బుక్లో రాయండి. ఓకేనా? రాయండి. ఫస్ట్ 3 సార్లు రాయిస్తాను. రైట్ ఇన్ యువర్ బుక్ వాట్ యుడ్ లైక్ టు బికమ్ ఆఫ్టర్ 3 or 4 years. రాశారా? ఓకే. ఎవరన్నా ఒక అబ్బాయి నిలబడి ఏం రాశాడో ఈ ఫస్ట్ 5 lines వదిలిపెట్టి, ఎవరన్నా ఉంటే ఫస్ట్ 5 lines వదిలిపెట్టి, ఎందుకంటే వీళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ 5 lines వదిలిపెట్టి ఎవరైనా దమ్మున్న మగవాడు అనంతపురంలో ఉంటే చెప్పు. యా, జూనియర్ లెక్చరర్. కూర్చో, నువ్వు జూనియర్ లెక్చరర్ కూర్చో. చెప్పండి సార్, జూనియర్ లెక్చరర్. ఓకే బాస్, నీ పేరేం పేరు? అబ్దుల్ సలాం. ఇప్పుడు జూనియర్ లెక్చరర్ ఎవరైతారు బాస్? ఎవరైతారు? దీన్ని కొద్దిగా నాకు సెంటెన్స్ ఫ్రేమింగ్లో చెప్పగలవా? సెంటెన్స్ ఫ్రేమ్ చేసి చెప్పగలవా? చెప్పు నాకు. ఓకే రైట్, నాకు అర్థమైంది. ఇంకా ఇంతకంటే బాగా చెప్పగలరా ఎవరైనా? కూర్చో. యా, నువ్వు కూర్చో, చెప్పు. ఐ వాంట్ టు బికమ్ అన్నాడు. వాంట్ ఇట్రా. ఒకసారి జంప్ చేయడానికి ప్రయత్నం చేయనా? జంప్ చేయడానికి నేను జంప్ చేయి. ఇప్పుడు జంప్ చేయడానికి ప్రయత్నం చేయి, ట్రై చేయి. నేను ట్రై చేయమన్నా? ట్రై 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 జంప్ చేయి, జంప్ చేయి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఇది డూయింగ్. ఏది? జంపు చేయడము డూయింగు, జంపు చేయాలనుకోవడము నోయింగు. వాంట్ అంటే ఏంటంటే నేను ఐఏఎస్ అయితాను లేకుండా గాను. వాంట్ తీసి ఏం వర్డ్ పెడితే బాగుంటుంది నాన్న? గట్టిగా గట్టిగా చెప్పు. I will become an IAS officer. అది బాగుందా? ఇది బాగుందా? ఇదే బాగుంది కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ నిలబడు, ఎంత గట్టిగా జంప్ చేస్తావో నీ శక్తి మేర చూపించి ఒకసారి గట్టిగా. కమాన్. ఇది అనంతపురం కాదన్నా, ఇది అనంతపురం కాదు. అనంతపురం
ఎట్లా ఉండాలి. కమాన్, కళ్ళు మూసుకొని, యా కమాన్. నేను తెలుగువాడిగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. ఒకసారి నీ దమ్ము కెపాసిటీ చూపించు. కమాన్ కమాన్, యా. మనం సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే నీ లోపల ఉన్న శక్తి నీకు తెలవకపోవడము. బర్నింగ్ డిజైర్ గురించి చెప్తాను, ఓకేనా? ఓనరా బాబు, ఓకేనా? బర్నింగ్ డిజైర్గా మార్చుకోవడానికి మీ ఏరియా వాళ్ళు సెంటిమెంటల్గా బాగా పడతారని తెలిసింది నాకు. నో సెంటిమెంట్ లేవు మీకు, రిలేషన్షిప్ లేవు, అమ్మ నాన్న లేదు, నో సెంటిమెంట్. మొత్తం ప్రపంచంలో అద్భుతమైన సెంటిమెంటల్ పీపుల్ ఎవరు తెలుసా? తెలుగు వాళ్ళు. గుర్తుంచుకోండి. ఎస్, చూసుకోండి కావాలంటే. అదే ఓ నార్త్ ఇండియా వానికి కనికరమే ఉండదు. ఇప్పుడు నా క్వశ్చన్కు స్ట్రైట్ అవే ఆన్సర్ ఇవ్వాలి. అబ్బాయిలు ఫ్యూచర్లో మీకు పెళ్ళి అవుతుందా కాదా? అయ్యే ఛాన్స్ ఉందా? అమ్మాయిలు ఫ్యూచర్లో పెళ్ళి అవుతుందా కాదా? చెప్పినానా? అయిపోయిన వాళ్ళు కాదు, అయ్యేవాళ్ళు. ఓకే, నా లిసన్ బాస్, మీకు ఫ్యూచర్లో పిల్లలు పుడతారు కదా, ఊరికే పుడతారు కదా. అయితే నేను అడిగి చెప్పండి, ఆ పిల్లల్ని పెంచడం ఈజీయా డిఫికల్టా? ఈజీయా? నాట్ డిఫికల్ట్, నాట్ టూ డిఫికల్ట్. ఏదో అప్పుడు మీరు అలా పుట్టేశారు, ఇప్పుడు వాడు పుడితే ఎంత కాస్ట్లో నాకు తెలుసు. ఈరోజు మార్నింగ్ శిరీష్ గారు పోనీ మీరు వాడిని ఎన్నేళ్ళు మీ అబ్బాయిని మీ అమ్మాయిని చూసుకోవాలి? చెప్పండి గట్టిగా. 20 years చెప్పండి రా. ఓ 20 years మీ అబ్బాయిని మీ అమ్మాయిని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి, అవునా కాదా? అయితే 20 లక్షలు 50 లక్షలు అని నాకు తెలియదు, కానీ అంత ఖర్చు పెట్టి ఏం చదివిస్తారో నాకు తెలియదు. కానీ నువ్వు ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు, వెన్ యు ఆర్ 80 years of age, నువ్వు 80 years ఉన్నప్పుడు నీ పిల్లలు నిన్ను బాగా చూసుకుంటారని నమ్మకం ఉందా? గట్టిగా లేదు. ఇప్పుడేదో నువ్వు చూసుకుంటున్నట్టు లేదు. ఓకే నాన్న, అంటే 20 years నువ్వు ఇన్వెస్ట్మెంట్, 20 years నీ ఖర్చు. నిన్న పేరెంట్స్ గురించి అందరు చెప్పారు. 20 years నీ ఎనర్జీ, 20 years నీ స్వెట్టింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మిమ్మల్ని మీరు చేయి పట్టుకోవాలి, అవునా కాదా? పాలు ఇవ్వాలి, భోజనం పెట్టాలి, పాటలు పాడాలి, మాటలు పాడాలి, మీరు డ్రెస్ లేకున్న వాళ్ళకి డ్రెస్సులు ఇప్పించాలి, జనం వస్తే పక్కన కూర్చోవాలి, గంటకు మందులు ఇవ్వాలి, ఎన్ని పనులు చేయాలి. 20 ఏళ్ళు పెంచిన తర్వాత నువ్వు 80 ఏళ్ళ వయసులో నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు నిన్ను చూసుకోడు అని నమ్మకం ఉంది కదా. అయితే ఒక చిన్న విషయం నాన్న, మీకు గుడ్ న్యూస్, పెళ్ళి చేసుకోండి, పిల్లలను పుట్టించొద్దు. పిల్లలు లేకుండా పెళ్ళేందుకు సార్? పిల్లలు కావాలా వద్దా? వాళ్ళు చూడరు, నీ మొహం చూస్తారు, చూస్తారు నమ్మకం ఉందా? ఎందుకంటే ఇప్పుడే ఇంత ఛాలెంజింగ్గా ఉంది, అప్పుడు ఇంకెంత ఛాలెంజింగ్ ఉంటుందో. ఎస్ ఆర్ నో? ఒక పని చేయండి అన్న, ఆగండి, ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. పిల్లల్ని కనుక్కుంటే లైఫ్ ఉండదు కాబట్టి, ఆ లైఫ్ ఉండదు కాబట్టి, అదే నాన్న పేరెంటల్ లైఫ్. అన్ని డాష్లే వస్తాయి వీళ్ళకి ఆలోచన. మీకు ఒక చిన్న ఆలోచన, ఏం చేయండి నాన్న, పిల్లలను కనండి, కంగ్రాచులేషన్స్, ఐ అలవ్ యూ, ఐ పర్మిట్ యూ. కానీ ఇప్పుడు వినండి, పిల్లలను కనగానే నర్సు లోపల నుంచి అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చి చూపిస్తుంది, అప్పుడు మీరు చూడాలి. చూసి ఏం చేయాలి? తీసుకొని అది ఫేస్బుక్లో పెట్టండి, వాట్సాప్లో పెట్టండి, నన్ను ట్యాగ్ చేయండి. నన్ను ట్యాగ్ చేస్తే 500 లైకులు గ్యారంటీ. అది బాగుంటుంది, నేను షేర్ చేస్తాను. షేర్ చేస్తే 5,000. మీకు తెలుసా, చాలామంది నా ఫేస్బుక్లో ఫాలో ఎంతమంది చేస్తున్నారు? ఊరికే ఒక చిన్న స్టోరీ పెడితే గంటలో 1000 లైకులు, 600 లైకులు. షేర్లు ఎన్ని ఉంటాయి తెలుసా? నేను స్టోరీ పెడితే షేరింగ్ మినిమం 700 ఉంటాయి షేరింగ్లు. అంటే నేను అంత బ్యూటిఫుల్గా మంచి స్టోరీస్ పెడతా కాబట్టి. అంతే, మీ ఫోటో కూడా, మీ అబ్బాయి ఫోటో కూడా
కనగానే పెట్టేసేయండి, నేను షేర్ చేస్తాను, ఓకేనా? అది ప్రపంచానికి అందరు తెలుస్తుంది. నీ కొడుకు పుట్టిండు, కూతురు పుట్టిండు తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆ అబ్బాయిని చంపేయాలి. తెలిసిపోయింది కదా అందరికీ. అమ్మాయిని చంపేయాలి. చంపేయండి. చంపితే చట్టం ఒప్పుకుంటుందా? గట్టిగా. నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? నీ వైఫ్ ఒప్పుకుంటుందా? మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఉంటే ఉండు, పోతే పోతారా? నువ్వు ఉంటే నాకు నా కూతురు కావాలి పోరా అంటది. నువ్వు పోతే ఇంకో హస్బెండ్ వస్తాడు కానీ ఇంకో కూతురు రాదురా అంటది. అనంతపురం కాదమ్మా, అమెరికా అమ్మాయి. ఓకే, వినండి నేనేం చెప్తున్నాను. పిల్లల్ని చంపితే నీకు పనిష్మెంట్ ఉందా లేదా? మేబీ జైలు శిక్ష నుంచి మొదలెడితే ఉరి శిక్ష వరకు ఉండొచ్చు. పిల్లల్ని పుట్టించింది ఎవరు? గట్టిగా. పుట్టించింది ఎవరు? నువ్వే. కన్నదెవరు? మోసింది ఎవరు? పెంచింది ఎవరు? వాళ్ళు చూడకపోవడానికి కారణం ఎవరు? వాళ్ళు. అంటే 20 ఏండ్లు, నాన్న వినండి, ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. 20 ఏండ్లు 25 ఏండ్లు నువ్వు ఎంత పెంచి పోషించినా మీ అబ్బాయి నిన్ను చూడడం, మీ అమ్మాయి నిన్ను చూడడం నీకు నమ్మకం ఉందే? ఒక అబ్బాయిని పెంచాలంటే, ఒక అమ్మాయిని పెంచాలంటే ఎంత కష్టమో తల్లిదండ్రులు అడగని చెప్తారు. మమ్మల్ని అడగండి, కన్న పిల్లలను మేము చెప్తాం ఎంత హార్డ్లో, ఎంత ఇబ్బందో. రాత్రులు నిద్రలు ఉండవో, జ్వరం వస్తే మాకే జ్వరం వచ్చినట్టు ఫీల్ అవుతాము. వాళ్ళకు జ్వరం వస్తే భుజం మీద వేసుకొని పరిగెత్తుతాము హాస్పిటల్కు. ఒక్కటి కాదు నాన్న, ఇన్ని చేసి వాడికి దగ్గు వస్తే మాకు దగ్గు వచ్చినట్టే, వాడికి జ్వరం వస్తే మాకు జ్వరం వచ్చినట్టే. ఆ జ్వరము ముదిరిపోతే ఉన్న దేవుళ్ళందరికీ నేను మీకు శుక్రవారం భోంచేయ, శనివారం భోంచేయ, నా జీవితాంతం భోంచేయ అని ఎప్పుడో మొక్కులు మొక్కుతుంది అమ్మ. ఇన్ని చేసినా వాడు చూడడే, ఎన్ని చేసినా అమ్మాయిని నేను చూడడే. నేను మాట్లాడాల్సింది పేరెంటింగ్ గురించి కాదు. పేరెంటింగ్ గురించి చాలామంది మాట్లాడారు. నేను ఇప్పుడు ఏం మాట తెలుసా? 20 ఏళ్ళు వాళ్ళ గురించి కష్టపడుతున్నారు కదా, నిన్ను చూడని నమ్మకం ఉంది కదా. నాన్న, ఈ రోజు నుంచి ఒక 3 ఏళ్ళు కష్టపడండి రా. మీరు బుక్కులో రాసింది మీ కుమారుడు, బుక్కులో రాసింది నీ కుమార్తె, దాన్ని పుట్టించింది మీరే. బుక్కులో రాసింది మీరే, బుక్కులో పుట్టించింది మీరే, దానికి తండ్రి తల్లి నువ్వే. ఈ బుక్కులో రాసిన గోల్ను 3 ఏండ్లు పెంచు. ఈ గోల్ నిన్ను చూసుకుంటుంది లైఫ్ లాంగ్. ఈ కుమారుడు నిన్ను చూసుకుంటాడు లైఫ్ లాంగ్. 3 రోజులు కూర్చున్నారే నాన్ స్టాప్గా. 3 రోజులు నాన్ స్టాప్ కూర్చున్నా ఎంతమంది చెల్లిపెట్టానా? ఒరేయ్, ఇదే రకం కూర్చోండిరా, ఓ ఐఏఎస్ ప్రిపేర్ కండి. 8 గంటలు కూర్చున్నారే రోజు ఇక్కడ. 8 గంటలు కూర్చున్నారు కదా, ఇదే 8 గంటలు కూర్చొని చదవండి. ఎందుకు ఐఏఎస్ సెలెక్ట్ గారు నేను చెప్తా. ఆల్రెడీ కూర్చోవడం అలవాటు చేశాం కదా, ఇక కూర్చోండి ఇంట్లో. మిమ్మల్ని డైవర్ట్ కానివ్వలే కదా. ఇక్కడ నేర్పించిన మోటివేషన్, మీరు బుక్కులో రాసింది నీ కూతురు, బుక్కులో పుట్టించింది నీ కుమారుడు. నిజమైన కుమారుణ్ణి చంపితే నీకు పనిష్మెంట్ తప్పదు, జైలు శిక్ష తప్పదు, ఉరి శిక్ష తప్పదు. బుక్కులో రాసిన ఈ కుమారుణ్ణి, ఈ గోల్ని చంపితే కూడా నీకు పనిష్మెంట్ తప్పదు. ఆ పనిష్మెంట్ పేరే పావర్టీ. ఆ పనిష్మెంట్ పేరే పేదరికము. అర్థం కాలే మీకు? అర్థం కాలే? ఈ రాసింది చంపండి. మీరు ఇష్టం ముందు రాశారు, నేను వద్దని లేదే. జూనియర్ లెక్చరర్ सर बिकम नहीं तो मार दो, उसको मार दो, जिंदगी भर भीख मांगेगा. చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో శాలరీ ఎప్పుడు ఇస్తుందో తెలియదు, వాడు ఎప్పుడు ఇస్తుందో తెలియదు. ఇంజనీరింగ్ కాలేజీలో తెలుసా 2 years శాలరీస్ వస్తాయి. ఇప్పుడు 4 నెలలు చదువుకో బాస్, 5 నెలలు చదువుకో బాస్, 6 నెలలు చదువుకో బాస్, 7 నెలలు చదువుకో బాస్, ఇదే రకంగా కూర్చో. నీ కొడుకు కోసం ఎంత శ్రమ పడబోతున్నావో, ఇప్పుడు బుక్లో రాసిన ఈ కొడుకు గురించి అంతే కష్టపడు. ఐఏఎస్ అన్నవాళ్ళు, ఐపీఎస్ అన్నవాళ్ళు ఎవరైతే కష్టపడండి. 3 ఏళ్ళు నిరాహార దీక్ష చేసినప్పుడు ఎంత కమిట్మెంట్ ఉంటుందో, అదే రకంగా నిద్రాహారాలు మాంతారో మానరో ఒక గోల్ గురించి పనిచేయండి. ఎందుకు నిజం కాదో నేను చూపిస్తా. ఎందుకంటే ఎమోషనల్ అటాచ్మెంట్ తీసుకుంటే రియాలిటీగా 100% నువ్వు అనుకుంది సాధిస్తావు బాస్. ఇట్స్ హ్యాపెన్. ఎవ్రీబడి డిడ్ ఇట్.
యాజ్ అండ్ టుడే ఎవ్రీబడి డిడ్ ఇట్. ఏంటి అనంతయ్య గారు ఇక్కడే చదువుకున్నారే చెప్పారు. నాకు చిన్నప్పటి నుంచి చూసే విధానం డిఫరెంట్ అన్నాడు. ఐ డోంట్ నో హూజ్ అనంతయ్య, టుడే ఓన్లీ ఐ సా హిమ్. ఓకే, మీరు ఎవరి చరిత్ర చూసుకోండి. మార్నింగ్ వచ్చారా స్పీకర్స్, ఎవరి చరిత్ర టచ్ చేయండి, దెర్ ఇస్ హిస్టరీ ఫర్ దెమ్, దిస్ ఇస్ అ హిస్టరీ ఫర్ దెమ్. ఎందుకు తెలుసా? ఆ హిస్టరీ ఎందుకైందంటే కడుపులో మంట. పేదవాడింట్లో పుట్టడం నా తప్పు కాదు, కానీ నాకు సౌండ్ ఎక్కువ రావాలి. పేదవాడింట్లో పుట్టడం నా తప్పు కాదు, కానీ అది నిజం చేయాలి బాస్. ఎందుకు నా ఇంపాక్ట్ బ్యాచ్లో నుంచి నెక్స్ట్ 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఇంపాక్ట్ అనంతపూర్లో అయితే నిన్నొక ఎస్పీ గానో నిన్నొక కలెక్టర్ గానో చీఫ్ గెస్ట్గా నేనెందుకు పిలవకూడదు? ఆలోచించండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ వాచ్ శ్రీధర్ బాబు వీడియో. మన వీడియోస్ ఉన్నాయన్నా, దాంట్లో శ్రీధర్ బాబు గారు అనే వీడియో చదవండి, తప్పకుండా చూడ. అద్దంకి శ్రీధర్ బాబు, యూ మస్ట్ వాచ్ వీడియో, వెరీ వెరీ పవర్ఫుల్. హూ ఆర్ aspiring for Group 1, Group 2 and collector or IAS, IPS, you must listen. 1.5 hour స్పీచ్ ఉంటుంది నాన్న, వెరీ వెరీ పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్. అద్దంకి శ్రీధర్ బాబు ఆయన ఎన్ని కష్టాలు పడో చెప్తాడు. ఆయన చెప్పే దాంట్లో కూడా నాకు ఒక మోటివేషన్ దొరికిందంటే నాకు ఉన్న చిన్న టైంలో ఇంపాక్ట్ వీడియోలు చూశాను కాబట్టి నేను ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అయ్యాను అన్నిట్లో. ఇది కూడా అని ఆయన మొత్తం చెప్పడం జరిగింది. అండ్ ఈజ్ అవర్ నౌ ద సేమ్ పర్సన్ ఈజ్ ఇంపాక్ట్ స్పీకర్ నౌ. ఆయన ఎక్కడ పనిచేస్తారు తెలుసా? ఉత్తరాఖండ్లో పనిచేస్తున్నాడు. ఎప్పుడు ఇంపాక్ట్ అయితే ఎయిర్పోర్ట్ ఉండాలి దగ్గరలో, బికాజ్ విల్ కమ్. ఇక్కడ మీ అనంతపూర్లో ఇంత కష్టపడి సంపాదించింది ఎయిర్పోర్ట్ కూడా లేదు. మళ్ళీ రెచ్చగొడతాను మిమ్మల్ని. ఓకే, ఆయన డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే ఫ్లైట్లో డైరెక్ట్ వస్తాడు, డైరెక్ట్ వెళ్ళిపోతుంటాడు. ఈ విల్ టేక్ సండే ఉండాలి మధ్యలో, నా సండే ఉండాలి, బికాజ్ విల్ కమ్ అండ్ షేర్ హిస్ థాట్స్. ఆ వీడియోలు ఉన్నాయి చూడండి మీరు. ఎందుకు చెప్తుంది తెలుసా? ఒకటిరా బాబు, మనము ఎలా పుట్టామో తెలుసా? హలో బాస్, ఈ కెమెరా ఎంత బాస్ కాస్ట్? 2,50,000. నిన్న మనం తెలిసిన మా వాళ్ళు వేసేదురు. అది ఏదో వైర్లు ఎందుకు పెట్టావు బాస్? వైర్ ఎందుకు? ఆడియో. ఇంకో వైర్ ఏంది? పవర్ లేకుండా నడవదా? 2.5 లక్షలు పవర్ లేకుండా నడవదు. అవును, దాన్ని ఆపరేట్ చేయడానికి ఇద్దరు మనుషుల, ఏదో ఇలా దింపుతున్నారు ఎందుకది? ఎందుకు? జూమ్ చేస్తానికి. నన్ను జూమ్ చేస్తున్నారు. 2.5 లక్షలు. కరెంట్ లేకుండా నడవదు, మనిషి లేకుండా నడవదు. అది లెన్స్ ఉంది, అది దాన్ని ఎన్ని మెగాపిక్సెల్స్ నాకు తెలియదు, కానీ భగవంతుడు నీకు ఇచ్చాడు 528 మెగాపిక్సెల్స్ లెన్స్. 1+1 ఆఫర్. 1+1 ఆఫర్. జూమింగ్. కలర్ రికార్డింగ్, కలర్ వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్, లౌడ్ స్పీకర్ ఫెసిలిటీ విత్ అన్లిమిటెడ్ హార్డ్ డిస్క్, నో పవర్ బ్యాకప్. 2.5 లక్షలు. ఈ ఆఫ్టర్ ఆల్ ఈ కెమెరానే 2 గంటలు 1 గంట రికార్డ్ చేసేదే కాస్ట్ ఉంటే ఈ కెమెరా, ఈ మిషన్ ఎంత కాస్ట్ ఉండాలి నాన్న? భగవంతుడు నిన్ను ఈజీగా పుట్టించలేదు. మీకు తెలుసా మనం ఎలా పుట్టామో తెలుసా? హలో, డూ యు నో హౌ యూ టుక్ బర్త్? తెలుసా? ఎలా పిల్లలు ఎలా పుడతారు తెలియదు మీకు? ఎక్కడి నుంచి వచ్చారే? అమ్మ నాన్నతో పిల్లలు పుడతారు అంటే తల్లిదండ్రులతో పిల్లలు పుడతారు. తల్లి కడుపులోకి తండ్రి కడుపులో నుంచి వస్తాం. ఐఎమ్ టాకింగ్ సైన్స్. తల్లి కడుపులోకి తండ్రి కడుపులో నుంచి స్పర్మ్ సెల్స్ రూపంలో వస్తాం. టైం లేదు, వీడియో పెడదామండి. స్పర్మ్ సెల్స్ ఎన్ని వచ్చాయో తెలుసా? మిలియన్స్. మీరు గూగుల్లో వెళ్ళి కొట్టండి, సో మెనీ వీడియోస్ ఆర్ దేర్. యూట్యూబ్కి వెళ్ళి కొట్టండి, సో మెనీ వీడియోస్ ఆర్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వీడియోస్. ఒక విషయం చెప్తాను నాన్న కడుపులో నుంచి అమ్మ కడుపులోకి ఎక్స్ అండ్ వై 2 వచ్చాయి. ఎక్స్ వచ్చాయి, వై వచ్చాయి. లోపల అమ్మ కడుపులో ఎక్సే ఉన్నాయి. ఇది నాన్న ఎక్స్ ఇచ్చిండా వై ఇచ్చిండా? నాన్న చేతిలో ఉంది, అమ్మ చేతిలో లేదు. నాన్న వై ఇస్తే ఎవరు పుట్టారు? అబ్బాయి. నాన్న ఎక్స్ ఇస్తే ఎవరు పుట్టారు?
అంటే పిల్లలు పుట్టడానికి కారణం నాన్న, మగవాడు అమ్మాయి పుట్టడానికి, అబ్బాయి అమ్మాయి పుట్టడానికి నాన్న కారణమా, అమ్మ కారణమా? మగవాడు కారణమా, ఆడది కారణమా? ఇది తెలవక ఎన్నో ఏళ్ళ నుంచి అమ్మాయిలు పుడుతుంటే చంపి 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 కడుపులోనే చంపి 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 అమ్మాయిలను చంపి మా అబ్బాయిలకు అమ్మాయిలు లేకుండా చేసేశారు. ఎస్, నవ్ యాజ్ అండ్ టుడే ఆల్సో మన ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ప్రకారము 10 మంది అబ్బాయిలకు 8 మంది అమ్మాయిలు ఉన్నారు. రాజస్థాన్లో అయితే మీకు తెలుసా 6 ఉన్నారు. చాలా కష్టపడి మీ అమ్మ నాన్న, మనం సీనియర్స్ ఇదో పెద్ద మనకు గిఫ్ట్ ఇచ్చారు. ఎవరికైతే ఉద్యోగం ఉందో, ఎవరికైతే ఆస్తి ఉందో వాళ్ళే అమ్మాయిలు ప్రేమిస్తారు. మిగతా వాడు పెళ్లికి రాకుండా ఉన్నాడు కదా అబ్బాయి, అలా అయిపోతారు. ఇంకా సీరియస్ కాకమ్మా. ఎలా పుట్టామో ఎక్స్ అండ్ వై, ఎస్ఆర్నో? ఎక్స్ అండ్ వైతో పుట్టిన తర్వాత లోపల ఎన్ని కణాలు వచ్చాయి? అప్రాక్సిమేట్లీ మిలియన్స్. బట్ లెట్ మీ టాక్. నేను సెర్చ్ చేసిన వీడియోలో యావరేజ్గా 25 కోట్ల అని రాసి ఉంది. 30 కోట్ల వరకు ఉంటుంది. 25 కోట్లు తెలుగులో ఎన్ని కోట్లన్నా? 25 కోట్ల కణాలు అమ్మ కడుపులోకి మినిమం 30 కిలోమీటర్ స్పీడ్తో వచ్చాయి. మ్యాక్సిమం 150 కిలోమీటర్ స్పీడ్తో వచ్చాయి. ఫాలోపియన్ ట్యూబ్లో అతి వేగంగా వచ్చాయి. లోపలికి వచ్చిన ఆ కణాలు 25 కోట్లు వస్తే ఎన్ని గెలిచాయి? గట్టిగా అమ్మాయిలో. అంటే నువ్వు పుట్టక ముందే 24,99,99,999 నీలాంటి వాళ్ళను నువ్వు ఓడించి పుట్టావు. సార్ నో అరే నువ్వు పుట్టక ముందే గెలిచావు. 25 కోట్ల మందిని ఓడించి పుట్టావు. అది కూడా భగవంతుడు ఆశీర్వాదం పొందిన కణమే పుట్టింది. ఆ కణము లోపల 24,99,99,999 ఓడించినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ ఏపీపీఎస్సీలో రాసేది 4 లక్షల మందో 5 లక్షల మందో 25 కోట్ల మంది ఓడించిన తర్వాత ఈ 5 లక్షల మందిని ఓడించేది కష్టమా? హలో, కాంపిటీషన్ అనేది పెద్ద కాంపిటీషన్ ఆల్రెడీ ఓవర్. ఎన్ని కోట్లని చెప్పాను? 25 crores. ఎందుకు భగవంతుడు 25 కోట్ల మందితో కాంపిటీషన్ పెట్టాడు తెలుసా? 720 కోట్ల మందితో కంపీట్ చేయడానికి ఫస్ట్ ప్రిలిమ్స్ పెట్టాడు. ఆ ప్రిలిమ్సే 25 crores విత్ కంపీట్ విత్ 720 crores. వాట్ ఈస్ 720 crores? వరల్డ్ పాపులేషన్. ఎస్ ఆర్ నో? మీ మైండ్లో ఇది పెట్టుకోండి. ఏమైంది? ఓడిపోయినా. మనం లోపల గెలిచినాం రా బాయ్. నేను గెలుస్తా. I am born to succeed. మళ్ళొకసారి ఇది మర్చిపోకండి. మీ ఇంట్లో వీలుంటే పెద్దగా రాసి పెట్టుకోండి. ఐ ఆమ్ బాండ్ టు. నా క్లాసులు సోవాటి విన్న తర్వాత ఎవరైనా చచ్చిపోతాడా? ఇంకా వాడు చచ్చిపోయే ముందు మ్యాక్సిమం డబ్బులు బాగుంది అంతే. సోవాట్ మ్యాక్సిమం డైవర్స్ అయింది అంతే. మ్యాక్సిమం అమ్మాయి నో ఉన్నది అంతే. ఈ అమ్మాయి నో ఎందుకంటే ఇంకొకరు ఐశ్వర్య రాబోతుంది కాబట్టి. ఓ అబ్బాయి వాడి తల మీద 2 రూపాయలు పెడితే వాడి వాల్యూ 2 రూపాయలు ఉండదు. నిన్ను కాదు వాళ్ళు అనాలి. ఓకే, లోపల పెరిగావు కదా, బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు లేకుండా పుట్టావా నాన్న? కాళ్ళు లేకుండా పుట్టావా? చేతులు లేకుండా పుట్టావా? కళ్ళు లేకుండా పుట్టావా? చెప్పండి గట్టిగా. ఏమైనా అంగవైకల్యంతో పుట్టావా? నేను మళ్ళీ చెప్తున్నాను, అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడండి, కావాలంటే చూడండి. ఎస్, దట్స్ నాట్ ఎనీ, అది పెద్దది కాదు, ఇంకా అది పెద్ద విషయం కానే కాదు. ఇట్స్ నథింగ్. కమ్ హియర్, ఇట్స్ నథింగ్. ఇది పెద్ద విషయం కానే కాదు. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. ఇట్స్ వెరీ సింపుల్. కమ్ హియర్. Anything. It is not a problem. అంటే అంగవైకల్యం ఉన్నోళ్ళు కూడా గెలిచారు. ఎప్పుడన్నా మీరు యూట్యూబ్కి వెళ్ళి NICK అని కొట్టండి. ఏంటది? NICK, నిక్ అని కొట్టండి.
మీ విల్ గెట్ ఎన్ఐసికే వీడియోస్. యూట్యూబ్కి వెళ్ళి ఎన్ఐసికే అని కొట్టండి, నిక్. మీరు నిక్ అని కొడితే యూ విల్ గెట్ సో. ఫ్రాక్చర్ అయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. దిస్ ఇస్ November 15th నాడు జరిగింది. డాక్టర్ ఏమన్నాడంటే, ఏమంటే సార్ ఒక స్క్రూ వేయాలి, ఆ బోన్కి ఒక స్క్రూ లోపల నుంచి ఇంతవరకు వేస్తాడు. స్క్రూ వేసేస్తే ఒక 6 వారాలు ఖాళీలా పెట్టుకోవాలని చెప్పాడు. అంటే డ్రైవింగ్ చేయొచ్చా? నో డ్రైవింగ్ అన్నాడు. పోనీ క్లాసులు చెప్పచ్చా? నో క్లాసెస్. ఏం చేయాలి? ఇంట్లో పడుకోవాలి. ఓకే సార్. ఆ ఫ్రాక్చర్ కాలేదనుకొని నేను ఇలాగే తిరుగుతుంది ఏమైనా, ఇలాగే తిరిగితే ఏమైతున్నాను, అప్పుడు కూడా 6 వారాలు తక్కువైతే అని చెప్పాడు. హలో, ఏం చేయమని చెప్పాను? అరే మీరు అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఈ బ్యాండేజ్ చూపించాను చూడు, ఈ బ్యాండేజ్ గట్టిగా కట్టుకొని ట్యాబ్లెట్స్ వేసుకోమన్నాడు. 6 వారాలు అయిపోయింది, నిలబడ్డాను, మాట్లాడుతున్నాను. మేబీ లిటిల్ పెయిన్ లేకుంటే నా 6 వారాలు, నా లైఫ్లో 6 వారాలు మంచం మీద పడే పేషెంట్ లాగా ఉండాల్సి వచ్చింది నాకు. మై డియర్, ఇక్కడ బలంగా ఉంటే ఏమైనా సాధించవచ్చు, గుర్తుంచుకో. ఏమైనా సాధించవచ్చు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. మీరు హ్యాండిక్యాప్ అనే వర్డ్ నేను వాడకూడదు, ఫిజికలీ ఛాలెంజ్ ఉండాలి. బట్ ఐ కెన్ యూస్ బికాజ్ మై సన్ ఈజ్ ఆల్సో హ్యాండిక్యాప్డ్. నో ప్రాబ్లం, బికాజ్ భగవంతుడు ఎవరికి ఇటువంటి పిల్లలను కనడానికి ఛాన్స్ ఇస్తారు తెలుసా? ఏ తల్లిదండ్రులైతే హ్యాండిక్యాప్డ్ పిల్లల్ని ప్రేమగా చూసుకుంటారో, ప్రేమగల్ల తల్లిదండ్రులకే అటువంటి హ్యాండిక్యాప్ పిల్లల్ని ఇస్తాడో. ఆర్డినరీకి ఇవ్వడు. సో గాడ్ లవ్స్ మీ సో మచ్. అందుకోసమే నాకు ఛాలెంజింగ్ ఇచ్చాడు. సెరెబ్రల్ పాలసీ, మై సన్. నో ప్రాబ్లం, ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. నీకు ప్రాబ్లమ్స్, ఫస్ట్ ప్రాబ్లం గెలిచావు, రెండో ప్రాబ్లం గెలిచావు, ఇక మూడో ప్రాబ్లం చూడండి, మీకు ప్రాబ్లమే లేదు. ఎవరైనా అమెరికాలో వచ్చారా? ఐ హ్యావ్ బీన్ టు 44 కంట్రీస్ నాన్న. దిస్ ఎ బ్యాడ్జ్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. I'm a trainer of this organization. Only 63 trainers on this world who got this badge. Own world. I am one person. In India, only 16 people are there. In Andhra Pradesh, Telangana, only 2 people are there. One is from Visakhapatnam, one is from Hyderabad. What I am telling you, 44 countries వెళ్ళొచ్చాను. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ I am going to Indonesia. February 17th వెళ్తున్నాను, 23rd వస్తాను. ఇవన్నీ చెప్పడం గొప్ప కాదు, నేను తిరుగుతున్నాను గొప్ప కాదు. ఏ దేశం తిరిగిన కదా, ఎన్ని దేశాలు తిరిగాను కదా. ఒకసారి 2002లో 2007లో కూడా వెళ్ళాను, 99లో వెళ్ళాను, 3 సార్లు వెళ్ళాను అమెరికా, 2 సార్లు వెళ్ళాను. సెకండ్ టైం వెళ్ళినప్పుడు మా అన్నయ్య కూతురు ఉంటుంది, 2 రోజులు అమ్మాయి ఇంటికి కూడా వెళ్ళాను. వెళ్ళినప్పుడు పక్కకేదో అంబులెన్స్ వచ్చి పోలీసులు వచ్చారు, అంతా మనం 5-6 పబ్లిక్ వచ్చారు, 5-6 పబ్లిక్. ఏమైందమ్మా అన్నాను. బాబాయ్ వాళ్ళ ఇంట్లో డెత్ అయింది కదా అని. డెత్ అయిందమ్మా, పోదాంపా అన్న. అట్లా పోదు బాబాయ్ అంటది. ఏందిరా, చచ్చిపోతే పోదా? చూసా, నో యూ కాంట్ అన్లెస్ అంటిల్ దే ఇన్వైట్ వి షుడ్ నాట్ గో. చచ్చిపోతే కూడా ఇన్విటేషన్ కావాలి. మా అనంతపురంలో చచ్చిపోయారో తెలుసా, ఊరే కదులుతుంది. వాడు తెలుసా తెలవలా? అరే ప్రేమ అభిమానాలకు దేశమైన ఈ ప్రపంచంలో 100% ప్రజాస్వామికమైన దేశము. ఎటువంటి కులాలు, ఎటువంటి మతాలు, ఎన్ని భాషలు ఏమున్నా సరే ఆనందంగా, అద్భుతంగా, ఇంత తెలివి ఉంటే, ఇంత డబ్బు సంపాదించుకొని, ఇంత తెలివికి ఇంత శ్రమ పెడితే అనుకున్నది సాధించే అద్భుతమైన భారతదేశంలో పుట్టడమే గొప్ప. ఎస్, నేను మీకు ఛాలెంజ్ చేస్తాను. You go to any country, you will not enjoy like India. ఇష్టం తిట్టొచ్చు, ఏమనొచ్చు. 5,000 ఉంటే ఆనందంగా 4 రోజులు బతకొచ్చు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్, నాట్ అనంతపూర్. స్టిల్ హైదరాబాద్లో 5,000 ఉంటే ఒక మనిషి బతకొచ్చు 1 month హ్యాపీగా, 3 పూటలు తిని. అంటే ఏ దేశంలో బతకొచ్చో చూపించండి. ఆకలితో చచ్చిపోరేవారు, ఎవడో అన్నం పెడతాడు. ఎస్ ఆర్ నో? నౌ టెల్ మీ, ఎంత అద్భుతమైన దేశం తెలుసా?
ప్రపంచానికే జీరో అందించిన దేశము, ప్రపంచానికే మొట్టమొదటి ఆపరేషన్ నేర్పించిన దేశం, ప్రపంచానికే మొట్టమొదటి వైద్యుడు పుట్టిన దేశం, ప్రపంచానికే అసలు ఈ యొక్క ఖగోళ శాస్త్రమేందో కనిపెట్టి ఎప్పుడో భాస్కరాచార్యుడు గ్రహాల గురించి ఇవన్నిటి గురించి వందలాది సంవత్సరాల క్రితం అందించిన దేశము. ఎటువంటి దేశం తెలుసా నాన్న? ఒక్కసారి చరిత్ర చూడండి. భగవంతుడు ఉన్నాడని ఫస్ట్ నిరూపించిన దేశం నా భారతదేశమే బాస్. ఎంత పవర్ఫుల్ కంట్రీ తెలుసా, ఎంత హ్యాపీ కంట్రీ తెలుసా. ఎవడైనా ఇక్కడ వచ్చి ఆనందంగా ఉండొచ్చు. వాడు నా పార్లమెంట్ల మీద బాంబులు వేసి కూడా వాడు 3 ఏళ్ళు బతకొచ్చు. అది రాంగు, కానీ వీ హ్యావ్ డెమోక్రసీ, 100% డెమోక్రసీ. ఇప్పుడు నాకు చెప్పండి, ఆర్ యూ ప్రౌడ్ టు బీ టేకింగ్ బర్త్ ఇన్ మై పవర్ఫుల్ కంట్రీ ఇండియా? ఇప్పుడు మీకు చెప్తున్నాను, అమ్మ కడపలో గెలవడము ఫస్ట్ గెలిపైతే 100% అంగవైకల్యం లేకుండా, మైండ్లో వైకల్యం లేకుండా పుట్టడము ఎంత ఆనందమో రెండో గెలిపైతే, మూడో గెలిపే చెప్తున్నా నాన్న, భారతదేశంలో పుట్టడమే కాది గెలుపు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే నోరున్న వాడుకోలేని అమాయకులు ఉన్న అనంతపురంలో ఉట్టడమే. 10% తెలివి కల్లవాలే నడిపిస్తున్నారు. ఆ 10% నా ముందున్న వాళ్ళు కావాలి. ఎస్, యు మస్ట్ బికమ్ సంథింగ్ గ్రేట్. ఇప్పుడు నాకు చెప్పండి, గోల్ సాధించడానికి మీకు స్ట్రాంగ్గా ఎమోషనల్ కమిట్మెంట్ ఇచ్చానా లేదా? రైట్. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మీ గోల్ ఏందో పేపర్ మీద రాయండి, ఇంట్లో అతికించండి. ఒకటి బాత్రూంలో, రెండోది భోంచేసేటప్పుడు, మూడోది పడుకున్న ప్లేస్లో. జూనియర్ లెక్చరర్ అని రాయాలి బాత్రూంలో. కరెక్ట్ ఆడ కూర్చుంటే ముందే ఉండాలి అది. ఎందుకంటే నేను ఉన్నది చెప్తున్నాను, ఏమనుకోకండి. ఎందుకంటే నీకు నువ్వు సర్వ స్వతంత్రంగా, నిన్ను ఎవడు డిస్టర్బ్ చేయలేని ప్రాంతము, మొబైల్ లేని ప్రాంతము, నీవు ఆలోచించి ఏమీ లేకుండా కూర్చునే ప్రాంతము, అద్భుతమైన ప్రాంతము. అక్కడ హిమాలయ పర్వతాల్లో ఎంత శాంతి ఉంటుందో నాకు తెలియదు, కానీ అద్భుతమైన శాంతి ఉండే ప్రాంతం. అక్కడ ఏం కనపడాలి? ఐ విల్ బికమ్ ఏ జూనియర్ లెక్చరర్. ప్రతిరోజు గుర్తు రావాలి. లోపల కూర్చుంటే, లోపల పోతున్నప్పుడు గుర్తు రావాలి. ఇక బోన్ చేస్తున్నప్పుడు అదే గుర్తు రావాలి. ముద్దకు బోన్ చేస్తున్నప్పుడు ఐ విల్ బికమ్ ఏ జూనియర్ లెక్చరర్, ఐ విల్ జూనియర్ లెక్చరర్. ఒకటి జూనియర్ లెక్చరర్ అనగా, లేకుండా పేపర్ అని పీక్ పడేసి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ముద్దకు బోన్ చేస్తున్నప్పుడు ఆ గోల్ చూస్తుంటే, ఆ ముద్ద లోపలికి వెళ్ళి లోపల జీర్ణాశయంలో జీర్ణమై అది రక్తంగా మార్చి లోపల కణానికి నీ లక్ష్యాన్ని అందిస్తుంటుంది. చూస్తూ బోన్ చేస్తుంటే చూసుకో ఎంత పవర్ఫుల్, చూసుకో. ఎక్స్ట్రాడినరీ, నాట్ ఆర్డినరీ. ఇక మనోళ్ళు పడుకున్నట్లో ఎక్స్పర్ట్స్. అమ్మొచ్చి నిద్రలేవురా అంటే ఇంకా 5 minutes మమ్మీ. చదువుకోరా అంటే ఇంకా 10 minutes మమ్మీ. కరెక్ట్ మీ పేపర్, మూడో పేపర్ ఎక్కడ అతికించుకోవాలి తెలుసా? పడుకుంటే ఆ సీలింగ్ పైన అతికించుకోవాలి. ఫ్యాన్ పక్కకు, ఫ్యాన్ మీద కాదు, ఫ్యాన్ పక్కకు ఇలా పడుకుంటాడు వాడు. జూనియర్ లెక్చరర్. అర్థమవుతుందా? ఎలా ఉంటుంది తెలుసా? ఇది చెప్పుకోవడానికి కాస్త జోక్గా ఉంది, కానీ ఇట్ విల్ మేక్ యూ పవర్ఫుల్ నాన్న, వెరీ పవర్ఫుల్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక సీక్రెట్ చెప్తారు, నిన్నెవడు మార్చలేడు. ఈ ప్రపంచంలో పెద్ద సీక్రెట్ చెప్తారు, నిన్నెవడు మార్చలేడు, కానీ ఒక్కడు మార్చగలడు. ఎవడు వాడో? గట్టిగా నీకు నువ్వు పేపర్ అతికించుకుని నీకు చూసావు అనుకో, నువ్వే మారుతావు. 100% మారుతావు నాన్న, 100% మారిపోతావు. ఎందుకంటే యు ఆర్ చేంజింగ్ యువర్ సెల్ఫ్. అప్పటి నుంచి నీ లైఫ్లో డైరెక్షన్స్ మారిపోతాయి, నీ మాటలే మారిపోతాయి, నీ ప్రవర్తనే మారిపోతుంది. మీ ఇంట్లో ఆశ్చర్యంగా చూస్తుంటావు, ఏమైంది రా చదువుకుంటున్నావు అంటే, నేను గంపసార్ స్టూడెంట్ అని చెప్తావు. టోటలీ విల్ చేంజ్, బికాస్ యూ డోంట్ నో నీ లోపల శక్తి ఏందో నీకు తెలియదు. నాన్న వినండి రా బాబు, హ్యాపీగా ఆ మూడోది ఇచ్చుకోండి. ఇంకొక టెక్నిక్ ఉంది, రెండో టెక్నిక్. నువ్వు ఏం కాబోతున్నావో నీ చుట్టుముట్టు అందరికీ చెప్పేసేయండి. ఇప్పుడే చెప్పేసేయండి. సార్ జూనియర్ లెక్చర్ గారు, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి, అరే జూనియర్ లెక్చర్ అవుతున్నా చెప్పండి. అమ్మ నాన్నకి చెప్పండి, ఓకే రా అంటది. నీకు ఫియాన్స్ ఏమైనా ఉన్నారా? ఇంకా లేదా? ఇంత వయసులో ఇంకెవరు లేరు.
లవ్ ఫెయిలా? సూపర్, సెలబ్రేషన్ సెలబ్రేషన్ సెలబ్రేషన్. అమ్మాయికి జూనియర్ లెక్చరర్ భార్య కావడం అదృష్టం లేదు నాన్న. పంతులను వైఫ్ను పంతులమ్మా అంటారు. పోన్లే, ఇంకొక ఎవరో ఎక్కడో పుట్టింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? పేపర్. రెండోది ఏం చేయాలి తెలుసా? వెరీ పవర్ఫుల్. నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పేసాలి. ఇట్లా అనాలి. ఏంటని? నేను జూనియర్ లెక్చరర్. నువ్వు వాళ్ళు ఏమంటారు? ఐపీఎస్. నువ్వు ఐపీఎస్. వాడు నవ్వుతాడే. నువ్వు నీ మొహం అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావు అంటాడు. ఈ సోవాటు వానికి చెప్పొద్దు. లోపల అనుకోవాలి, లోపల అనుకోవాలి, లోపల అనుకోవాలి. బయట చెప్పేవాడు మొత్తం నేర్చుకుంటాడు, ఇంపాక్ట్ రాకుండా నేర్చుకుంటాడు. మనం అనుకోవాలి, లోపల అనుకోవాలి. అన్నారా? ఒక్కటి మాత్రం నిజం నాన్న, ఒక్కటి, మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు, మీ బంధువులు ప్రతి ఒక్కరికి చెప్పుకోండి మీరేం కాబోతున్నారో. మీరు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోరు. మర్చిపోవడమే కాకుండా నువ్వు చెడు దారి తిరుగుతుంటే రోడ్డు మీద, అరే ఐఏఎస్ అన్నావు రోడ్డు మీద తిరుగుతున్నాయంటారా అంటారు. ఓకే అంకుల్, పోతా చదువుకుంటా అని చెప్తాను. సో లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? మనం చెప్పుకోవాలన్నా, చెప్పుకోము, ఎవరికి చెప్పుకోము, చెప్పేసారు, అందరికి చెప్పేసారు. ఐ విల్ బికమ్ సౌండ్స్ అని చెప్పండి. ఈ రెండు టెక్నిక్లు అండి. ఎందుకు మంట సరిగ్గా కింద పట్టదో నేను చూపిస్తా. దాన్ని బాగా సార్ ఒక్క స్లైడే ఇంతసేపు చెప్తే ఇంకా చాలా స్లైడ్స్ ఉన్నాయి. ఇంకా 250 స్లైడ్స్ ఉన్నాయి. నా వినండి. టైం టేబుల్. ఓకే, నా ఇంపాక్ట్ స్టూడెంట్స్ ఈ లాస్ట్ ఉన్నారంటే రియల్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్. ఓకేనా? నేను కొన్ని విషయాలు చెప్తాను. యూ మస్ట్ ఫాలో ఫ్రమ్ టుడే అన్వర్డ్స్. మనస్సాక్షిగా, ఆత్మసాక్షిగా, అమ్మ నాన్న సాక్షిగా, దైవ సాక్షిగా. మీరు ఓకే అంటే చెప్తాను, లేకుండా చెప్పాను. నంబర్ 1, ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ మీరు రాసుకోకండి. మస్తకంలో పెట్టండి, పుస్తకం కాదు, తర్వాత రాసుకోండి. రాసుకున్న ఒకవేళ చూడకుండా రాసుకోండి. బుక్ చూడొద్దు, నన్ను చూస్తూ రాసుకోండి. ఏం కాదు, బుక్ చూడొద్దు, నన్ను చూస్తూ రాసుకోండి. నంబర్ 1, ఈ రోజు నుంచి మా ట్రైనర్స్ అందరు చెప్పారు, నేను కూడా చెప్తాను. నా సక్సెస్ కారణం ఏంటి తెలుసా? మనిషికి ఆస్తి ఏంటో తెలుసా? మీకేందో ఆస్తి? ఆస్తి తెలుసా? చిచి, టైం కాదు. ఆస్తి ఏంటో తెలుసా? అసెట్స్ అంటే తెలుసా? సంపద అంటే తెలుసా? సంపద 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 అమ్మా నాన్నకు మించిన సంపద ఈ ప్రపంచంలో ఏమీ లేదు, గుర్తుంచుకోండి. మై ఇంపాక్ట్ స్టూడెంట్స్, ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ నెవర్ ఆర్గ్యూ విత్ యువర్ పేరెంట్స్. దిస్ ఇస్ ఫస్ట్ కండిషన్. నెవర్ ఆర్గ్యూ. అట్లీస్ట్ వీక్లీ వన్స్. నేను ఫస్ట్ పాయింట్లోనే అట్లీస్ట్ వీక్లీ వన్స్ కాళ్ళకు నమస్కారం పెట్టండి. మీరు గుడికి వెళ్తారా? ఐ డోంట్ కేర్. అందులో రాయి మాత్రమే ఉంది, ఓ పత్తర్ హే, అంతకంటే ఎక్కువ లేదు. ఐ విల్ ప్రూవ్ ఇట్. కాకుంటే భయపడతాం దేవుడు కాబట్టి. పైన పార్వతీ పరమేశ్వరు ఉన్నాడో లేడో నాకు తెలియదు. పైన భగవంతుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు. స్వర్గం ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే పోయినోడు ఎవడు కిందికి రాలే కనుక అడుగుదామంటే. ఎవరైనా వస్తే ఏముంది అంటే నాకు తెలియదు. ఇప్పుడు వస్తే కదా అడిగేది. అంటే మనం పుస్తకాలు చదువుకున్నాం, ఒకటి స్వర్గం ఉంది, నరకం ఉందని, దేవుడు ఉన్నాడని. ఉన్నాడో లేడో నాకు తెలియదు, కానీ ఉండే ఉంటాడు. నేను ఐమ్ నాట్ అగెన్స్ట్ గాడ్. భగవంతుడు ఉండే ఉంటాడు. ఆ భగవంతుడు అక్కడ లేని నాన్న, సాక్షాత్తు అమ్మా నాన్ననే పార్వతీ పరమేశ్వరు, గుర్తుంచుకోండి. అంతకంటే వెళ్ళలేరు. మీరు గుడికి వెళ్ళినా వెళ్ళకున్నా ఫస్ట్ పాయింట్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. నంబర్ 1. నంబర్ 2, డోంట్ వేస్ట్ ఫుడ్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. భోజనాన్ని వేస్ట్ చేయొద్దు, అస్సలు వేస్ట్ చేయొద్దు. మార్నింగ్ కూడా మీరు చూశాను, నిన్న 2 రోజుల్లో వచ్చాను, నేను అక్కడ చూశాను 2 days. నేను మీరు పడేస్తున్న పేపర్ చూస్తున్నాను. నేను ఎన్నో ప్లేసులు చూశాను నాన్న. నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఏం తెలుసా? ఆల్మోస్ట్ 98% ఎవ్వరు కూడా మీరు ఫుడ్ వేస్ట్ చేయలేదురా. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఎందుకోసం అంటే అన్నం లేకుండా కూడా చేస్తున్నారు. నీకు అన్నం వేస్ట్ చేసే అధికారం నీకు లేదు, ఇష్టం లేకుండా వదిలిపెట్టు. రెండోది ఏంది? డోంట్ వేస్ట్ ఇట్. మూడోది, ఇది చాలా కఠినం నాన్న, కానీ మీరు ఒప్పుకుంటానని చెప్తాను గట్టిగా గట్టిగా. మీరు రీజనబులా అన్రీజనబులా? రీజనబులా అన్రీజనబులా?
Unreasonable people achieve everything. Unreasonable people only have the right to achieve anything because unreasonable people are only called successful people. The first unreasonable step you must take from tomorrow morning onwards, you must wake up before sun wakes up. That's it. మనం కాంపిటీషన్ మనుషులతో కాదు, దేవునితోని, సూర్యునితోనే. హలో, నువ్వు ఎన్ని గంటలు వేస్తున్నావు? 5:24, ఈ 5:23. వెరీ పవర్ఫుల్ కాంపిటీషన్. కాకుండా ఇదంతా మీకు డేట్ టైం తెలియదు కాబట్టి ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. నేను రేపు ఉదయం నుంచి ఆరోగ్యం బాగాలేనప్పుడు తప్ప, నువ్వు కూడా పెట్టు, అనుకోని పనులు వచ్చినప్పుడు తప్ప, ప్రతిరోజు ఉదయం 5:30 కన్నా ముందే లేచి నేను ఏదైనా పని చేస్తానని, చదువుకుంటానని, ఆడుకుంటానని, ఎక్సర్సైజ్ చేస్తానని, ఏదైనా పనికొచ్చే పని చేస్తానని ఆత్మసాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. అయిపోయింది బాయ్ బుక్. వేకప్ బిఫోర్ 5:30. హలో నాన్న, వేకప్ బిఫోర్ 5:30. ఇప్పుడు ఏమనుకుంటారు తెలుసా? ఆ మార్నింగ్ వెళ్ళిపోయిన వాళ్ళు లక్కీ పీపుల్ రా బాబు. అనవసరంగా సార్ నమస్కారం పెట్టించాడు. ఎవరైతే సూర్యుడు ఉదయించక ముందు ఉదయిస్తాడో, ఎవరైతే సూర్యుడు లేవక ముందు లేస్తాడో, ఎవరైతే సూర్యుని వెలుతురు రాకముందు కళ్ళల్లో వెలుతురు తీసుకొస్తాడో, అటువంటి వాడే ప్రపంచానికి వెలుతురునిస్తాడో. గుర్తుంచుకో. బి అన్రీజనబుల్, బి అన్రీజనబుల్. చలికాలం నాకు తెలుసు చల్లగా ఉంటుంది. ఈ చలికే భయపడితే రేపు ఇంకెన్ని ఉంటాయి నాన్న. ఓకే, లేవాలి, మార్నింగ్ నిద్ర లేవాలి, దుప్పటి తీసేయాలి, అనుకోవాలి నేను ఇంకా బతికే ఉన్నా అనుకోవాలి. నవ్వుతూ నిద్ర లేవండి, బయట జంపు చేయండి. అమ్మ ఇంట్లో నుంచి కాదు, బెడ్ మీదకి వెళ్ళి హ్యాపీగా బాత్రూమ్కి వెళ్ళండి, స్నానం చేయండి, అన్నీ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఏమైనా చేయండి, చదువుకోండి, చదువుకోండి. మీ గోల్ మర్చిపోవద్దు. ఏది లేదా, ఏది లేదా, ఏది లేదా, మా వీడియోలు చూడండి, అలవాటు చేసుకోండి. ఇది ఒక మీరు ఎలా అయిపోయింది తెలుసా? ఇలాంటి అలవాటు అయిపోవాలి, అది ఇలాంటి అలవాటు అయిపోవాలి. అప్పుడు ఏమైంది తెలుసా? నీకు తెలియకుండా నీ లోపల పాజిటివిజం వస్తుంది. ఏమో ఒక్క మాట చాలు మన లైఫ్ని టైం చేసే మాట. సార్ నో, ఒక్క మాట చాలు. సో ఫ్రమ్ టుడే అన్వర్డ్స్, థర్డ్ పాయింట్. వాట్ ఈస్ థర్డ్ పాయింట్? రైట్. ఫోర్త్ పాయింట్, ఎవ్రీ ఇయర్ మినిమం 4 times బ్లడ్ డొనేషన్ చేయాలి. ఎవ్రీ ఇయర్ మినిమం 4 times బ్లడ్ డొనేషన్ చేయాలి. ఎంతమందికి ఇంట్రెస్ట్ లేదో చేయబట్టండి. ఇంట్రెస్ట్ లేదు. బిలో 50 kgs ఉంటే వద్దమ్మా, అబోవ్ 50 kgs ఉంటే ఇవ్వాలి. ఓకేనా? అనండ్రా బాబు. రైట్. ఐ హ్యావ్ గివన్ యాజ్ ఆన్ టుడే 69 times. వెరీ పవర్ఫుల్. ఎంత హ్యాపీగా ఉన్నానంటే, మా హైదరాబాద్లో హుసేన్ సాగర్ చూశారా? ఎంతమంది చూశారు చేయబట్టడానికి? ట్యాంక్ బండ్. ఆ నీళ్ళు తాగితే ఏమవుతుంది? అందుకనే బుద్ధుడు ఇలా చూపిస్తుంటాడు, అరే ఈ నీళ్ళు తాగితే పోతారా అని చూపిస్తుంటాడు. అదే రాజమండ్రి దగ్గర ఉన్న గోదావరి కానీ, విజయవాడ దగ్గర ఉన్న గోదావరి కానీ చూశారా? విజయవాడ దగ్గర కృష్ణ ఉంటుంది, ఎప్పుడైనా చూశారా? కృష్ణానది, గోదావరి నీళ్ళు, గంగా నీళ్ళు తాగితే మంచిదా, హుసేన్ సాగర్ నీళ్ళు తాగితే మంచిదా? ప్రవహించే నది హుసేన్ సాగరా, గంగనా? డొనేషన్ చేస్తూ ఉంటే మీ బాడీ గంగా నదిలాగా పవిత్రంగా ఉంటుంది, కృష్ణా నదిలాగా పవిత్రంగా ఉంటుంది, గోదావరి నదిలాగా పవిత్రంగా ఉంటుంది. మీరు డొనేషన్ చేయకుంటే హైదరాబాద్ హుసేన్ సాగర్ లాగా కుళ్ళిపోతుంది. డొనేట్. ఎలా డొనేట్ చేయాలి తెలుసా నా ఇంపాక్ట్ స్టూడెంట్స్? హలో, ఇఫ్ పాసిబుల్ మీ గవర్నమెంట్ హాస్పిటల్లో మీ పేరు రాయించండి. మీరే వెళ్ళండి. సార్ ఇక్కడ ఎవరికైనా గవర్నమెంట్ హాస్పిటల్, నో ప్రైవేట్ అన్న, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, సార్ నా బ్లడ్ గ్రూప్ ఇది, నీ బ్లడ్ గ్రూప్ ఏంది? గట్టిగా మీరు రాయించరండి. లేకుంటే ఇక్కడ రఘు అందరు తీసుకొని అందరు ఇచ్చేసిరు అక్కడ. ఓకే, వాళ్ళు ఫోన్ చేయగానే వెళ్ళిపోయి ఫస్ట్ డైరెక్ట్ బ్లడ్ డొనేట్ చేయొద్దు. నేను 69 సార్లు డొనేట్ చేస్తే 62 సార్లు పేషెంట్ చూసి ఇచ్చాను. ఐ సా ది పేషెంట్.
పేషెంట్ తనకి వెళ్ళండి అంటుంటాడు, సార్ వచ్చిండు ఎవరు వచ్చిండు, మీకు నా బ్లడ్ ఇవ్వబోతున్నాను, నా శక్తి మీకు ఇవ్వబోతున్నాను, నేను చేసిన పుణ్య కార్యాలు నా రక్తం ద్వారా నీ రక్తంలో కలవబోతున్నాయి, నువ్వు బయటకి నడుచుకుంటూ ఆ సార్ పరిగెత్తొస్తావు. 4 మంచి మాటలు చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి బ్లడ్ ఇవ్వండి. ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది తెలుసా, సూపర్. సో సంవత్సరానికి 50 ఏళ్ళు వచ్చేంత వరకు, ఎన్నేళ్ళు, 50 ఏళ్ళు వచ్చేంత వరకు సంవత్సరానికి ఎన్నిసార్లు ఇవ్వాలి? ఆ 4 సార్లు నేను చెప్తాను. నీ బర్త్డే, అమ్మ బర్త్డే, నాన్న బర్త్డే, మ్యారేజ్ డే. మీది కాదు, అమ్మ నాన్నది. మీది కాదు, మీ ఆవిడ బుద్ధూ ఉంటుంది. ఏం కాదు, హ్యాపీగా ఇవ్వండి. ఓకేనా? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి. ఐఎమ్ నాట్ ఏదో బ్లడ్, నాకు బ్లడ్ బ్యాంక్ లేదు, అలాంటిది ఏం లేదు. ఓకే, రైట్. 4 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ ఏంది? గట్టిగా. రెండోది గట్టిగా. మూడోది, నాలుగోది, ఐదోది ఏం చేయండి నా ఇంపాక్ట్ స్టూడెంట్స్. 5వ పాయింట్, 5 నాన్నది మీకు చెప్తాను. 5 పాయింట్లు. ఎక్కడన్నా ఏదైనా యాక్సిడెంట్ చూసినప్పుడు, ఏదైనా ప్రమాదం చూసినప్పుడు, నీ పని కాదనకు నాన్న, నీ పని వదిలిపెట్టి వాళ్ళకి సాయం చేయి. తప్పించుకోకు, రేపు పోలీస్ కేసు అవుతుంది నీ మీద, నాకు తెలుసు. ఎందుకు చూసామంటారు. సార్ వాడు నీ తమ్ముడిది, నేను హెల్ప్ చేయొద్దా? మానవత్వంతో వాడికి హెల్ప్ చేశాను సార్. ఎక్కడ రావాలి, ఎన్ని కోర్టుకు రావాలంటే ఎవరు నిన్ను పిలవరు నాన్న, నువ్వు ఇంటిగ్రిటీతోని యూ హెల్ప్. బికాజ్ ఎక్కడేమైనా జరిగినప్పుడు ఫస్ట్ ఎవరు ఉండాలి తెలుసా అన్న? ఇంపాక్ట్ స్టూడెంట్స్ హెల్పింగ్ నేచర్లో ఉండాలి. హెల్ప్ అదర్స్. లాస్ట్ టెక్నిక్, 6th, 6వది, మీరు నేర్చుకుంది ఇంకోళ్ళు పంచుకోండి. ఓకేనా? 7వది అడుగుతాను, మీరు ఒప్పుకుంటే అడుగుతాను, లేకుంటే అడగను. ఒప్పుకుంటేనే అడుగుతాను. అమ్మాయిలు కాదు, ఒప్పుకుంటే అడుగుతాను. మళ్ళీ మాట ఇచ్చినాక తప్పదు. వరకట్నం లేకుంటే పెళ్లి చేసుకోవాలి. గట్టిగా. గుడ్. కొంతమంది నో అన్నారు, వాడికి పెళ్ళే కాకపోగాక. అమ్ముడు పోవడానికి నువ్వేమైనా జంతువా? కాదు కదా. ఓకే, సో మీరు కూడా వరకట్నం అడిగినోని ఏంట్రా వాళ్ళకి చెప్తున్నా, అమ్మా బాగా చదువుకొని, బాగా పెద్ద ఉద్యోగం ఉండి, చాలా చక్కగా నల్లగా ఉన్నా ఏం పట్టించుకోకండి, ఎలా ఉన్నా పట్టించుకోండి, మనసు బాగున్నోని పెళ్లి చేసుకోండి అమ్మా. ఇప్పుడు నల్లగుండోళ్ళు ఫీల్ అవుతున్నారు. నల్లగుంటే ఏం బాధపడకరా నాన్న, ఎందుకంటే నాలాంటి తెల్లగా ఉన్న వాళ్ళు కొంతమంది అదృష్టవంతులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకటి చెప్తాను వినండి. తెల్లగా ఉన్న వాళ్ళు ఎండలకు వెళ్తే నల్లగా అయ్యే ఛాన్స్ ఉంది, కోపం వస్తే ఎర్రగా అయ్యే ఛాన్స్ ఉంది, చలికాలంలో పచ్చగా అయ్యే ఛాన్స్ ఉంది. తెల్లగా ఉన్న వాళ్ళు రంగులు మార్చే, అందుకోసమే భగవంతుడు మన కలర్ పర్మనెంట్ కలర్. డోంట్ వరీ, సార్ నో, హ్యాపీగా ఉండండి. నేను చెప్పాను కదా, పొట్టిగా ఉన్నానేం బాధపడకు, ఎవడొచ్చినా తలకాయ దించుకొని మాట్లాడలే. సార్ నో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క 7 సూత్రాల్లో 7వది మాత్రం ఆప్షనల్. 6 మాత్రం, అందుకని 6కే లాస్ట్ అని చెప్పాను. 7వది, నువ్వు మనిషివే అయితే అమ్ముడు పోవద్దు. మీ అమ్మ నాన్న అంటారు, చెల్లిని ఎలా పంపించాము, చెల్లికి డబ్బులు ఇచ్చామన్నాడు వాడు డాష్ గాడు. సార్ నా. సో ఫ్రెండ్స్, ఇవన్నీ చెప్తూ ఇక నేను మిగతాది దేశం గురించి, దేశ ప్రేమ గురించి, దేశాన్ని ప్రేమించడం గురించి మిగతా నేను చెప్పట్లేదు. మీరు ఎలక్షన్లో కంపల్సరీ ఓట్లేయాలి. ఓట్లేయాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు దేశద్రోహి అన్నట్టే గుర్తుంచుకో. ఇష్టమున్న ఓటేయండి, కానీ ఇంట్లో మాత్రం పడుకోకు. 10 మందిని ఓట్లు వేయించే విధంగా చేయాలి. ఈ డెమోక్రసీ సిస్టంలో ఓట్లు వేయించినప్పుడే ఏ పార్టీకి ఇస్తామని ఇష్టం, దట్ ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్. ఓకే, బట్ యూ మస్ట్ ఎక్సర్సైజ్ యువర్ ఓటింగ్ యాజ్ ఏ యూత్. బికాస్ మీకు తెలుసో లేదో, బై 2025 వీఆర్ గోయింగ్ టు చేంజ్ అవర్ కంట్రీ టు మేక్ ఇండియా నంబర్ 1 ఇన్ ది వరల్డ్. నేను
బుక్లో రాసి పెట్టుకోండి, కావాలంటే బుక్లో రాసి పెట్టుకోండి. 2025 వి విల్ బి నంబర్ 1. అమెరికోడు ఇండియాకు జాబ్కి వస్తాడు, చూసుకోండి కావాలంటే. ఈరోజు మా పిల్లల్ని పంపిస్తావా వెనక్కి? పంపిస్తున్నావు కదా. ఈ ఏముందిరా నీ దేశంలో? రోడ్లు బాగున్నాయి, మా మనసుల కింద నీ దేశం ఎంతరా, నీ రోడ్లు ఎంతరా? నథింగ్. అక్కడ ఏం లేదు. అక్కడ ఉన్న నా ఇండియన్స్ అని తిరిగి వస్తే నీ అమెరికా కుప్పకూలిపోతుంది. సో ఎప్పుడో అలాంటిది వస్తుంది, ఎప్పుడో మా వాళ్ళు తిరిగి వస్తారు, నువ్వు కుప్పకూలిపోతావు. జాబ్ కోసం ఇండియాకి వస్తావు, ఇండియాకి వచ్చి ఎనీ జాబ్ ఈజ్ దేర్ ఇన్ ఇండియా అంటాడు. అప్పుడు అనంతపురంలో స్వీపర్ జాబ్ ఉందిరా, ప్లేట్లు కడిగే జాబ్ ఉంది, విల్ యూ డూ అంటాము. అప్పుడే అదే కాకుండా నాకు అంత కోపం వాళ్ళని చూస్తాయి. అదే కాకుండా ఏం చేస్తుంది తెలుసా, వాడు అప్పుడు $20 తెస్తే వాడి చేతిలో ₹1 బిల్ వేద్దాం. $20 వాడు తెస్తే వాడి చేతిలో మనం ₹1 కాయిన్ వేద్దాం. అటువంటి తీసుకొద్దామా? తీసుకురావాలంటే చెప్తున్నానన్న, ఇప్పుడున్న రాజకీయ నాయకుల చేతులు లేదు, ఎవ్వరి చేతులు లేదు. మన యూత్, మీ యూత్ చేతుల్లోనే ఉంది. గుర్తుంచుకోండి, యూత్ కెన్ చేంజ్ దిస్ కంట్రీ, నో బడి కెన్ చేంజ్. సో ఫ్రెండ్స్, 6:15 అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మిమ్మల్ని తిట్టానంటే ఊరికే మీరు తిడితే ఏమైనా ఫీల్ అయ్యారా? మీరు ఫీల్ అయినా నేను మాత్రం ఫీల్ కాలేదని జాగ్రత్త చెప్తున్నాను. ఇంకోటి, నా డ్యూటీ పోయిందా అంతే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ.